అతను ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్స్ అతన్ని చెక్ చేసి మీ ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా లేవు కాబట్టి మీకు ఆక్సిజన్ పెట్టాలి. కొన్ని రోజులు వరకు దానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అని 3 లక్షలు పేమెంట్ చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత తను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అతని ఏడుపు శబ్దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు, డాక్టర్తో సహా. ఒకవేళ డబ్బులేక ఏడుస్తున్నాడేమో అని కొంతమంది జాలిపడ్డారు. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, మాకు చేతనైన సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఎంతోసేపు తర్వాత అతను ఆ దుఃఖం నుండి బయటకు వచ్చి వాళ్లతో ఇలా చెప్పాడు, డబ్బు కోసం నేను ఏడవట్లేదు. మీరు సహాయం చేస్తారు, అందుకు ధన్యవాదాలు. కానీ మీ సహాయం నాకు అవసరం లేదు. నా ఏడుపుకి కారణం ఏంటంటే వీళ్ళు కొన్ని రోజులు ఆక్సిజన్ ఇవ్వడానికి లక్షల రూపాయలు అడుగుతున్నారు. నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆక్సిజన్ తీసుకుంటూనే ఉన్నాను. అప్పుడు నాకు నా శ్వాస విలువ తెలియలేదు. ఇలా అయితే నేను ఆ దేవుడికి ఎన్ని కోట్ల రూపాయలు ఆక్సిజన్ కి చెల్లించాలి? అది గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పాడట. ఇక్కడ మీకేం అర్థమైంది? ఏదైనా మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. మనిషి అయినా వస్తువు అయినా శ్వాస అయినా. మన శరీరంలో ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా శరీరం మొత్తం కూడా కుంటుపడిపోతుంది. నీ పని నువ్వు చేసుకోలేవు, మరొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. మీరు తినే విషయంలో, తాగే విషయంలో, పడుకునే విషయంలో, శ్వాస తీసుకునే విషయం, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసి మనం తీసుకునే శ్వాస ఊపిరితిత్తుల వరకు వెళ్లి తిరిగి వచ్చేస్తుంది అనుకుంటాం. కాదు, మనం తీసుకునే శ్వాస మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి దాన్నుంచి మన రక్తంలోకి వెళ్లి మన రక్తం నుంచి శరీరంలో ప్రతి పార్ట్లోకి వెళ్లి మనని నడిపిస్తుంది. ఎప్పుడైతే మన శ్వాసక్రియ కరెక్ట్ గా పనిచేయదో అప్పుడు శ్వాస రక్తంలో చేరదు. దానివల్ల మనిషి బలహీనపడతాడు. మనకు నీరసం వస్తే మంచిగా తిను, మంచినీరు తాగు అంటారు. శ్వాస కరెక్ట్ గా తీసుకో అని ఎవరు చెప్పరు. మనం బలహీనపడేది మన శ్వాస కరెక్ట్ గా లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చుని కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఊపిరి అలా తీసుకుని అలా వదిలేయడం కాకుండా గుండె లోతుల్లో వరకు ఊపిరి తీసుకుంటూ మెల్లగా వదలండి. సడన్ గా స్పీడ్ గా హడావుడిగా శ్వాస తీసుకోకండి. దానివల్ల మీ శరీరంలో ప్రతి అవయవం బలహీనపడుతుంది. అసలు మనం ఎందుకు బలహీనపడుతున్నాము? ఎందుకు ప్రతిసారి సిక్ అవుతున్నాము? జ్వరం ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియదు. నీరు ఎలా తాగాలి? గాలి ఎలా పీల్చుకోవాలి? భోజనం ఎలా చేయాలి? ఎలా నిద్రపోవాలి? ఫస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. డాక్టర్ని ఎక్కువగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యపరమైన విషయాలపైన అవగాహన ఉన్న ఉన్నతమైన వ్యక్తులను కలవడం ద్వారా నేను తెలుసుకున్న సమాచారాన్ని, నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ షేర్ చేయాలని చిన్న ప్రయత్నం.